శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడి ఈ ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? పూజా విధానం ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం. అమలకి ఏకాదశి 2025 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజును శ్రీహరిని స్మరించుకుంటూ ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తమ జీవితంలో ఆనందం ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా మార్చి 10వ తేదీన సోమవారం రోజున అమలకి ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకి ఎలాంటి పూజలు చేయాలి, ఏ వస్తువులను దానం చేయాలి, ఉసిరి చెట్టుకు ఎందుకు తప్పనిసరిగా పూజలు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగబలి ఏకాదశి అంటారు. ఈ నెల మార్చి 9న ఆదివారం ఉదయం 7:45 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మార్చి 10న సోమవారం ఉదయం 4:44 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మార్చి 10వ తేదీన అమలకి ఏకాదశి జరుపుకుంటారు. ఆ మరుసటి రోజున అంటే మార్చి 11న ఉదయం 6:35 నుంచి ఉదయం 8:13 మధ్యలో ఉపవాస దీక్షను విరమించాలి. ఈ పవిత్రమైన రోజున ఉసిరి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఈరోజు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేసి ఉసిరి చెట్టు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగుతాయని ఒక నమ్మకం. అలాగే దాంపత్య జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఈరోజు చేసే దానాలకు ప్రత్యేక మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉసిరికాయను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఇదే రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఈరోజు దానం చేయాలనుకునేవారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. పసుపు రంగు నారాయణుడికి ఎంతో ప్రీతి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది. ఇలా ఈ ఏకాదశి పూజను మీ స్తోమత మేరకు చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.